Good morning to all. Welcome to our YouTube channel PTC Ambarpeta and Medchal. ఈరోజు జరగబోయే క్లాస్ ఏంటంటే ఒక ట్రైనింగ్ ఒక ఎస్సిటిపిసికి మనం ఏ విధంగా అయితే డే స్టార్ట్ అవుతుందో అది పీటీ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఆ పీటీ అనేది మనకి 40 మినిట్స్ ఉంటుందండి. ఆ పీటీని కూడా 5 భాగాలు మనం విభజించేసి మొబిలిటీ, స్ట్రెంథనింగ్, గ్రూప్ యాక్టివిటీ, ఎండ్యూరెన్స్ అండ్ కరేజ్ అని ఈ విధంగా ఆ 40 నిమిషాలు కాస్త ఐదు విభాగాలు చేసి ఈ విధంగా చేస్తూ ఒక ఎస్సిటిపిసి యొక్క అంటే ఫస్ట్ డే పీటీకి స్టార్ట్ చేస్తారండి. ఈ విధంగా స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా ఒక ట్రైన్కి అతని యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కోసము ఈ పీటీ అనేది చేయడం జరుగుతుందండి. దాంట్లో భాగంగా మనకి ఆర్టీసీ రిక్రూట్ టేబుల్ కార్డ్స్ అని ఒక టేబుల్ కార్డ్ ఉంటుంది. ఆ విధంగా 6 టేబుల్ కార్డ్, ఒక టేబుల్ కార్డులో 6 ఎక్సర్సైజ్లు ఉంటాయి. 6x6 మొత్తం 36 అండి. ఆ 36 టేబుల్ కార్డ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కూడా దీనిలో మనకు కుదిరించి టీఎస్టీసీ అని 6 ఎక్సర్సైజ్లు కుదిరించారండి. అదేంటంటే ట్రైన్ సోల్జర్ టేబుల్ కార్డ్. ఇది ఏంటంటే మెయిన్ ఈ ఎస్సిటిపిసి ట్రైనింగ్ 9 మంత్స్ అయిపోయాక లాస్ట్ ఎండింగ్లో వీళ్ళకి పీటీలో మొదటి భాగంగా ఈ ఎక్సర్సైజ్లు ఉంటాయి. దీనికి కూడా ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుందండి. కాబట్టి మేము చేసే వీడియో ఎందుకంటే ప్రతి ఒక్క ఎస్సిటిపిసి కూడా ఈ వీడియో చూసుకుంటూ వారి యొక్క టీఎస్టీసీ ఎక్సర్సైజ్లు పర్టికులర్గా చేసుకొని వాళ్ళకి ఎగ్జామ్లో పాస్ కావాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నామండి. ఇప్పుడు మనం మొట్టమొదటిగా టీఎస్టీసీ సంబంధించిన ఎక్సైజ్లో మనం ఏ విధంగా చేస్తామో ఏ విధంగా మనకు డెమో ఇక్కడ రేవంత్ సార్ ఉన్నాడు. ఆ రేవంత్ సార్ డెమో ఇస్తారండి. ఒకసారి గమనించండి, నేర్చుకోండి. థ్యాంక్ యూ అండి. టీఎస్టీసీ ఎక్సైజ్ ఇందాక మనం చెప్పినట్టు 6 ఎక్సైజ్లు ఉంటాయని చెప్పామండి. ఏ ఎక్సైజ్ చెప్పినా కానీ ఫస్ట్ మనము క్లాస్ రెడీ పొజిషన్ నుంచి మనం ఎక్సైజ్ పొజిషన్ తీసుకోవాలండి. ఫస్ట్ క్లాస్ టెస్ట్ ఉంటుంది, తర్వాత క్లాస్ రెడీ చెప్పిన తర్వాతనే మనం టీఎస్టీసీ ఎక్సైజ్ ఏది చెప్పినా కూడా క్లాస్ రెడీ పొజిషన్ నుంచి ఎక్సైజ్ పొజిషన్ తీసుకుంటామండి. ఇప్పుడు రేవంత్ సార్ మనకి ఏదంటే 6 ఎక్సైజ్ కూడా డెమో ఇస్తారని ఒకసారి గమనించండి. ఫస్ట్ మనం చేసేది టీఎస్టీసీ నంబర్ 1 ఎక్సైజ్. క్లాస్ రెడీ, ఎక్ క్లాస్ రెస్ట్, ఎక్ క్లాస్ రెడీ, ఎక్. ఇక్కడ గమనించాలండి, క్లాస్ రెడీ అన్నప్పుడు మన యొక్క పీటీ అయితే కింద టో కానీ ఏడి కానీ రెండు కూడా ఏంటంటే 0 degrees ఉండాలి. అదే మనం సౌదాన్లో ఏం చేస్తామంటే ఏడి కలుపుతాము, టో దగ్గర ఏం చేస్తామంటే 30 degrees కూడా చేస్తామండి. అలా కాకుండా ఇక్కడ పీటీ కాడ ఏం చేస్తామంటే పీటీలో సమ్ డిఫరెంట్ ఉంటుంది. ఈ ఏడి కానీ టో కానీ రెండు కూడా 0 degrees ఉండాలి. ఈ విధంగా క్లోజ్ చేసినప్పుడు చేతులు కూడా చెస్ట్ అప్ చిన్నప్పుడు ఉండాలి, చెస్ట్ అప్ ఉండాలి, బాడీ సమాంతరం టైట్గా ఉండాలి, చేతులు కూడా బాడీ కరిపించి ఉండాలి, నిక్కర్ లెవెల్ ఇవి ఉండాలి, పిడికలు బిగించాలి. ఈ 2 చేతులు కూడా ఆర్మ్ నుంచి రిస్ట్ వరకు కూడా బాడీ కరిపించి ఉండాలి. మధ్యలో ఎలాంటి గ్యాప్ కూడా రావద్దండి. అదేవిధంగా పీటీ టాప్ టు మొత్తం ఒక స్కేల్ మాదిరి ఉండాలి, స్టిల్టన్ లెక్క ఉండాలి. ఓకే అండి. ఇప్పుడు చూడండి, ఇది క్లాస్ రెడీ పొజిషన్. ఈ నుంచి వచ్చేసి మనము టీఎస్టీసీ నంబర్ 1 ఎక్సర్సైజ్ పొజిషన్ రెడీ. నంబర్ 1 పొజిషన్ అనగానే మనం ఏం చేస్తామంటే హెయిర్లో జంపు చేసుకుంటూ 2 కాళ్ళు కూడా విడదీసుకుంటూ చేయాలండి. సేమ్ విస్టమ్ పొజిషన్ లాగా లెగ్స్ వస్తాయండి. ఓకేనా. ఈ నుంచి వచ్చి మనము జడ్జింగ్ టైంలో ఒకసారి ఎక్సర్సైజ్ చూడండి. ఒకసారి క్లాస్ నంబర్ 1 ఎక్సర్సైజ్. క్లాస్ బిగిన్. సైడ్ వేజ్, ఫార్వర్డ్, బ్యాక్ సర్కిల్ క్రాస్, మిడ్ వేజ్, క్రాసింగ్ సైడ్ వేజ్, ఫార్వర్డ్, బ్యాక్ సర్కిల్ క్రాస్, మిడ్ వేజ్, క్రాసింగ్ సైడ్ వేజ్, ఫార్వర్డ్, బ్యాక్ హాల్ట్, ఎక్ టో, క్లాస్ రెస్ట్. ఈ విధంగా ఏ ఎక్సర్సైజ్ అయినా కూడా ఫస్ట్ మనము రెస్ట్ పొజిషన్ చెప్పాలి తప్పకుండా. ఎందుకంటే ఎక్సర్సైజ్ మొదలు మనం రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఓకే. ఇప్పుడు చూడండి ఒకసారి, మనం చూసినాం రేవంత్ సార్ది జడ్జింగ్ టైంలో వేసాడు సార్. ఇప్పుడు మనం ఏదైనా బై నంబర్లో వేసుకున్నాం. ఒకసారి చూడండి. క్లాస్ రెడీ. టీఎస్టీసీ నంబర్ 1 ఎక్సర్సైజ్ పొజిషన్ రెడీ. ఎక్సర్సైజ్ బై నంబర్ 1 అంటే సైడ్ వేస్ వస్తుందండి ఫస్ట్. ఓకేనా. ఎక్సర్సైజ్ బై నంబర్ 1 సైడ్ వేస్. ఎక్స్ప్లెయిన్ కర్నాక సైడ్ వేస్ అన్నప్పుడు ఈ షోల్డర్స్ సమాంతరంగా హ్యాండ్స్ ఉండాలి. ఇది వెనక కానీ ముందు కానీ పోద్దండి, సమాంతరంగా ఉండాలి. ఈ విధంగా సైడ్ వేస్ పొజిషన్. ఈ అరచే భాగం ఏంటంటే భూమిని చూస్తూ ఉండాలి. ఇక్కడ మధ్యలో ఇక్కడ రిస్ట్ ఎలాంటి బెండ్ కావద్దండి. లుక్ చిన్నప్పుడు ఉండాలి, లుక్ స్ట్రేట్ ఉండాలి. ఇది బై నంబర్ 1. బై నంబర్ 2 అంటే కిందికేం చేతులు డౌన్ చేసుకుంటూ ఫార్వర్డ్ పొజిషన్ రావాలి. పిడికలు బిగించి ఈ 2 పిడికలు కూడా ఎదురు బదురు చూస్తూ ఉండాలి. క్లాస్ బై నంబర్ 2 ఫార్వర్డ్. ఇక్కడ గమనించండి, సైడ్ వేస్. ఈ సైడ్ వేస్ అన్నప్పుడు ఫార్వర్డ్ అన్నప్పుడు ఏం చేస్తాం అంటే చేతులు ఇక్కడ డౌన్ చేసుకుంటూ ఇలా ముందుకు వస్తున్నాం. ఓకేనా అండి. క్లాస్ బై నంబర్ 2 ఫార్వర్డ్. ఇలా వచ్చినాక చేతులు కూడా ఈ 2 కూడా ఏం చేస్తాం అంటే షోల్డర్ లెవెల్గా ఉండాలి, పైకి కానీ కింది కానీ ఉండదండి. ఈ 2 పిడికలు ఇక్కడ ఎంత గ్యాప్ ఉందో వీడియో స్టార్టింగ్లో కూడా అదే విధంగా గ్యాప్ ఉండాలి. ఈ 2 పిడికలు కూడా ఒకటొకటి చూస్తూ ఉండాలి. ఈ బొట్టన వేల ఫింగర్ అనేది పైకి రావాలి. 4 fingers బెండ్ ఉంటాయండి. ఇది బై నంబర్ 2. బై నంబర్ 3
బ్యాక్ సర్కిల్ క్రాస్. బ్యాక్ సైడ్ క్రాస్ అన్నప్పుడు మన చేతులు వెనక నుంచి రావాలి, చెవు కనిపించు రావచ్చు. ఈ రైట్ హ్యాండ్ మణికట్టు పై నుంచి ఎడమ హ్యాండ్ మణికట్టు రావాలండి. ఈ విధంగా పొజిషన్ రావాలి. అది కూడా మన బెల్ట్ లెవెల్లో ఈ యొక్క రైట్ హ్యాండ్ రిస్ట్ పైన లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్ రావాలండి. ఈ విధంగా ఈ పొజిషన్ ఉండాలి. ఓకే అండి. బై నెంబర్ 4 మిడ్ వేస్ అనేది. బై నెంబర్ 4 అంటే మిడ్ వేస్ అండి. ఇలా ఉన్న చేతులు ఏం చేస్తామంటే రైట్ నుంచి ఇలా ఉన్నప్పుడు ఈ రిస్ట్ నుంచి ఇది ఈ విధంగా విడిపోతూ మన ఇయర్ లెవెల్లో రావాలండి. ఓకేనండి. చూడండి ఇక్కడ పొజిషన్ ఈ చెవులో కనిపించినట్టు ఉంటుంది. 45 degrees యాంగిల్ హ్యాండ్స్ వస్తాయండి. ఇది ఏంది బై నెంబర్ 4. ఈ నుంచి వచ్చేసి మనకి బై నెంబర్ 5 వస్తుంది. బై నెంబర్ 5 క్రాసింగ్ సైడ్ వేస్. ఇక్కడ గమనించండి ఒకసారి. ఓకే, ఈ విధంగా ఉన్నాక ఏం చేస్తా అంటే క్రాసింగ్ సైడ్ వేస్ అన్నప్పుడు ఏం చేస్తారు, చేతులు కింద నుంచి కనిపించుకుంటూ సైడ్కి రావాలండి. ఓకేనండి. క్లాస్ బై నెంబర్ 5 క్రాసింగ్ సైడ్ వేస్. క్రాసింగ్ సైడ్ వేస్. సేమ్ మళ్ళీ యథాస్థానంకి వస్తాం మనము. ఇంతకుముందు వాడకాన్ని చెప్పుకోవాలంటే సైడ్ వేస్, ఫార్వర్డ్, బ్యాక్ సర్కిల్, క్రాస్, మిడ్ వేస్, క్రాసింగ్ సైడ్ వేస్. ఈ విధంగా మనం జడ్జింగ్ టైంలో మన రేవంత్ సార్ డెమో ఇచ్చారండి. బై నెంబర్లో కూడా సార్ డెమో ఇచ్చారు. ఇప్పుడు క్లాస్ ఆర్డర్ చూడండి ఒకసారి మరొకసారి. నంబర్ 1 ఎక్సర్సైజ్. క్లాస్ బిగిన్. సైడ్ వేస్, ఫార్వర్డ్, బ్యాక్ సర్కిల్ క్రాస్, మిడ్ వేస్, క్రాసింగ్ సైడ్ వేస్, ఫార్వర్డ్, బ్యాక్ సర్కిల్ క్రాస్, మిడ్ వేస్, క్రాసింగ్ సైడ్ వేస్, ఫార్వర్డ్, క్లాస్ హోల్డ్. ఎక్టో క్లాస్. ఈ విధంగా ఏ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయినా కూడా మనం క్లాస్ రేంజ్ తీసుకోవాలండి. నెంబర్ 2 ఎక్సర్సైజ్ డెమో మన రేవంత్ సార్ ఇస్తారు చూడండి ఒకసారి. క్లాస్ రెడీ. టెక్ క్లాస్ రెస్ట్. టెక్ క్లాస్ రెడీ. టెక్ టీఎస్టీసీ నెంబర్ 2 ఎక్సర్సైజ్ పొజిషన్ రెడీ. టెక్. ఈ పొజిషన్ గమనించిన అందరూ కూడా కాలు వెడల్పు ఉంటాయి. అదేవిధంగా ఈ 2 చేతులు కూడా ఫోల్డ్ చేస్తూ మా బాడీకి లెవెల్ ఉండాలి. వెనుకకు కానీ ముందు కానీ రాకుండా సమాంతరంగా చెస్ట్ లెవెల్గా ఉండాలి. ఈ 2 హ్యాండ్స్ కూడా 4 ఫింగర్స్ వచ్చి ఫ్రంట్ సైడ్ ఈ విధంగా బెండ్ అయి ఉండాలి. ఒక్క ఫింగర్ వచ్చేసి ఈ బ్యాక్ సైడ్ బొట్టన వేలు బ్యాక్ సైడ్ రావాలి. ఈ 2 చేతులు కూడా ఈ విధంగా సమాంతరంగా రావాలండి. ఫ్లై. ఇది పొజిషన్. చెస్ట్ అప్ ఉంటుంది, లుక్ సైడ్ ఉంటుంది. ఓకే అండి. పీటీ ఓపెన్ ఉండాలి ఈ ఎక్సర్సైజ్లో. అదేవిధంగా చూడండి ఇప్పుడు ఎక్సర్సైజ్. క్లాస్ బిగిన్. లెఫ్ట్ 1 2 3 4 అప్. లెఫ్ట్ 1 2 3 4 అప్. రైట్ 1 2 3 4 అప్. రైట్ 1 2 3 4 అప్. లెఫ్ట్ 1 2 3 4 అప్. లెఫ్ట్ 1 2 3 4 అప్. రైట్ 1 2 3 4 అప్. రైట్. క్లాస్ హోల్డ్. ఎక్టో క్లాస్ రెస్ట్. టెక్. ఇక్కడ గమనించాలండి. ఎక్సర్సైజ్ క్లాస్ బిగిన్ అన్నప్పుడు రెండు సార్లు 2 టైమ్స్ ఏమో లెఫ్ట్ 1 2 3 4 అప్ అని చెప్పాలి. మళ్ళీ అగైన్ లెఫ్ట్ 1 2 3 4 అప్ అని చెప్పి ఈ విధంగా 2 సార్లు చేసిన తర్వాత రైట్ కూడా లెఫ్ట్ రైట్ 1 2 3 4 అప్. అగైన్ రైట్ 1 2 3 4 అప్. ఈ విధంగా 2 సార్లు లెఫ్ట్ 2 సార్లు రైట్ చేసిన తర్వాత ఒక ఎక్సర్సైజ్ కంప్లీషన్ అవుతుందండి. ఓకేనా అండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదే ఎక్సర్సైజ్ని మనము బై నెంబర్లో చూద్దాం ఒకసారి. ఓకేనా. క్లాస్ రెడీ. టెక్ క్లాస్ రెస్ట్. టెక్ క్లాస్ రెడీ. టెక్ టీఎస్టీసీ నెంబర్ 2 ఎక్సర్సైజ్ పొజిషన్ రెడీ. టెక్ నెంబర్ 2 ఎక్సర్సైజ్ బై నెంబర్ 1 లెఫ్ట్. బై నెంబర్ 1 అంటే మనం లెఫ్ట్ అని అయిపోతాము. బై నెంబర్ 2 అంటే 1 2 3 4. ఆ 4 అనేది ఎందుకు లాగుతామంటే మనము లెఫ్ట్ రైట్ బెండ్ అయినాక ఆ స్ట్రేట్ రావడానికి ఆ 4 అనేది కమాండ్ 1 2 3 4 అనేది బాగా లాగితే ఆ టైమింగ్ మనకు కలుస్తాయి. ఆ విధంగా మనం 4 అనేది బాగా లాగుతాం. చూడండి ఒకసారి. బై నెంబర్ 2 1 2 3 4 అప్. 1 2 3 4 అప్. ఇక్కడికి రాగానే ఎప్పుడైతే మనం బాడీ లెఫ్ట్ బెండ్ అయినాక 1 2 3 4 చెప్తాము. ఈ 4 అని లాగుతూ రైట్ నుంచి మన రైట్ భాగం నుంచి మన బాడీని మళ్ళీ సేమ్ యథాస్థానంగా స్ట్రైట్గా తీసుకురావండి. చూడండి మరొకసారి. క్లాస్ నెంబర్ 2 ఎక్సర్సైజ్ బై నెంబర్ 1 లెఫ్ట్. బై నెంబర్ 2 1 2 3 4 అప్. క్లాస్ రెస్ట్. టెక్ క్లాస్ రెడీ. టెక్ క్లాస్ రెస్ట్. టెక్ క్లాస్ రెడీ. టెక్ క్లాస్ టీఎస్టీసీ నెంబర్ 2 ఎక్సర్సైజ్ పొజిషన్ రెడీ. టెక్ నెంబర్ 2 ఎక్సర్సైజ్ క్లాస్ బిగిన్. లెఫ్ట్ 1 2 3 4 అప్. లెఫ్ట్ 1 2 3 4 అప్. రైట్ 1 2 3 4 అప్. క్లాస్ హోల్డ్. ఎక్టో క్లాస్ రెస్ట్. టెక్. ఇప్పుడు వచ్చి మనం థర్డ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. థర్డ్ ఎక్సర్సైజ్ గమనించాలి ఒకసారి. జడ్జింగ్ టైంలో చేస్తామండి. క్లాస్ రెడీ. టెక్ టీఎస్టీసీ
Number 3 exercise. Position. Ready. Take. Number 3 exercise. Class. Begin. Out, in, bend. Up, out, in, bend. Up, out, in, bend. Up. Class. Halt. Ek, tho. క్లాస్ రెస్ట్. ఇందాక మనం చూడండి టీఎస్టీసీ నెంబర్ 3 ఎక్సైజ్ అనేది మనం బై నెంబర్ చూస్తాం. ఇప్పుడు చూడండి ఒకసారి గమనించండి. క్లాస్ రెడీ. టెక్. టీఎస్టీసీ నెంబర్ 3 ఎక్సైజ్ పొజిషన్ రెడీ. టెక్. నెంబర్ 3 ఎక్సైజ్ బై నెంబర్ 1 అవుట్. బై నెంబర్ 1 అనగానే మనం హెయిర్ జంప్ చేస్తూ కాలు రెండు విడదీస్తూ సేమ్ బాడీని ఎట్లా అంటే చెస్ట్ అప్ చేస్తూ చిన్న అప్ చేయాలి. బాడీకి కూడా చేతులని కనిపించి ఉండాలి, బెల్ట్ లెవెల్ కనిపించి ఉండాలి. ఈ విధంగా 90 degrees చూస్తూ ఉండాలి. ఇది బై నెంబర్ 1 అండి. అవుట్ అని చెప్పాలి. దీనికి ఏం చేస్తామంటే మనం కమాండ్ వచ్చి వర్డ్ కమాండ్ అవుట్ అని చెప్తాం. ఇదే విధంగా బై నెంబర్ 2 అనేది ఇన్ అని చెప్పుకుంటూ చేస్తాం. కూడా గమనించండి. బై నెంబర్ 2 ఇన్. ఇన్ అని చెప్పుకుంటే ఏం చేస్తాం అంటే బాడీ మొత్తం కూడా ఒకసారి హెయిర్లో జంపు తీసుకుంటూ హెయిర్లో రాగానే మొత్తం కూడా 2 పీటీ క్లోజ్ చేస్తాము. సేమ్ క్లాస్ రెడీ పొజిషన్ వస్తామండి. ఈ నుంచి గమనించండి. బై నెంబర్ 3 బెండ్. బై నెంబర్ 3 అంటే ఏం చేస్తామంటే హెయిర్ జంప్ చేస్తూ బాడీ మొత్తం కూడా ఆన్ టోస్ పైన పెట్టాలి. మొత్తం ఫుల్ పాదం పెడితే బాడీ అప్స్టక్ అయితే కాబట్టి మనం షేక్ అయితే కాబట్టి మనం ఏం చేస్తాం అంటే కంట్రోల్ ఉండడానికి అది ఓన్లీ ఆన్ టో పైన ఉండాలి. ఈ 2 మోకాలు కూడా కనిపించి ఉండాలి. చెస్ట్ అప్ ఉండాలి, లుక్ స్ట్రేట్ ఉండాలి. చేతులు 2 కూడా ఈ ఫింగర్స్ ఓపెన్ చేస్తూ భూమికి కనిపించి ఉండాలి. రెండు సైడ్లు కూడా సమాంతరంగా ఉండు. ఎలాంటి బెండ్ రాకుండా అంటే రిస్ట్ దగ్గర ఎలాంటి బెండ్ రాకుండా ఎల్బో దగ్గర సమాంతరంగా ఉండాలి. ఓకే అండి. ఇది బై నెంబర్ 3 అండి. ఇప్పుడు చూడండి బై నెంబర్ 4 అప్. ఎయిర్ ఏం చేస్తాం మళ్ళీ ఏం చేస్తాం మనం క్లాస్ రెడీ పొజిషన్లోకి వస్తాం. ఈ విధంగా మనం బై నెంబర్లో 4 విధంగా చేసుకుంటాం అండి. అవుట్, ఇన్, బెండ్, అప్. ఓకేనండి. ఇప్పుడు చూస్తాం మనం ఒకటి జడ్జింగ్ టైం వేస్తాడు. క్లాస్ నెంబర్ 3 ఎక్సర్సైజ్. క్లాస్ బిగిన్. Out, in, bend. Up, out, in, bend. Up, out, in, bend. Up. క్లాస్ హాల్ట్. Ek, tho. క్లాస్ రెస్ట్. టెక్. ఇప్పుడు మనం చేసుకునేది నెంబర్ 4 ఎక్సర్సైజ్ చూద్దాం ఒకసారి. క్లాస్ రెడీ. టెక్. టీఎస్టీసీ నెంబర్ 4 ఎక్సర్సైజ్ పొజిషన్ రెడీ. ఎక్. పొజిషన్ తెలిసి ఆల్రెడీ మనం క్లాస్ చూస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్ ఏంటంటే పొజిషన్ వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే సేమ్ అదేవిధంగా కాలు ఓపెన్ చేసుకుంటూ ఉంటాము, చేతులు కనిపించి ఉంటాము. ఈ నుంచి టీఎస్టీసీ నెంబర్ 4 ఎక్సర్సైజ్. క్లాస్ బిగిన్. Forward, sideways, forward, down. Forward, sideways, forward, down. క్లాస్ హాల్ట్. Ek, tho. క్లాస్ రెస్ట్. టెక్. క్లాస్ రెడీ. టెక్. ఇప్పుడు గమనించండి, మనం ఇందాక మనం జడ్జింగ్ టైం చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏదైనా బై నెంబర్లో నేర్చుకుంటాం. నెంబర్ 4 ఎక్సర్సైజ్ అనేది బై నెంబర్లో మనం ఏ విధంగా చేయాలో ఒకసారి గమనించండి మీరు. నెంబర్ 4 ఎక్సర్సైజ్ బై నెంబర్ 1 Forward. ఫార్వర్డ్. ఈ ఫార్వర్డ్ అనే కమాండ్ చెప్పుకుంటే ఏం చేస్తాం అంటే చేతులు ముందర తీసుకోవాలి. ఈ పిడికిలు కనిపించి ఉండాలి. ఈ షోల్డర్ లెవెల్గా చేతులు ఉండాలి. ఈ క్లోజింగ్ కానీ ఈ చాలా వైడ్గానే ఉండద్దు. ఎలా షోల్డర్ లెవెల్ ఉందో ఆ షోల్డర్ లెవెల్ ఉంటూ చెస్ట్ లెవెల్గా ఈ చేతులు ఉండాలి. ఈ విధంగా పైకి కానీ కిందికి కానీ ఉండదు అండి. ఓకే. ఇది బై నెంబర్ 1. ఈ నుంచి బై నెంబర్ 2 అంటే సైడ్ వస్తుంది. బై నెంబర్ 2 Sideways. సైడ్ వేస్. సైడ్ వేస్ అని చేసినా అంటే ఈ పిడికలు ఇలానే క్లోజ్ చేసుకుంటూ ఓపెన్ చేసి షోల్డర్ లెవెల్ చేసుకున్నాము. ఈ పిడికలు బిగించి పిడికలు ఏం చేస్తున్నాం అంటే భూమిని చూస్తున్నాండి. ఈ విధంగా మనం ఏం చేస్తాం బై నెంబర్ 2 చేస్తామండి. ఇప్పుడు బై నెంబర్ 3 మనం ఒకసారి గమనించండి ఒకసారి. బై నెంబర్ 3 Forward. అదే చేతులని ఫార్వర్డ్ అనుకుంటే చేస్తాం అంటే సమాంతరంగా చెస్ట్ లెవెల్ తీసుకొచ్చి సేమ్ పెట్టేసామండి. ఇది బై నెంబర్ 3. ఈ నుంచి మనం బై నెంబర్ 4 చూడండి ఒకసారి. బై నెంబర్ 4 Down. డౌన్ అంటే ఎలా అయితే చేతులు ఉన్నాయో చెస్ట్ లెవెల్ అదే విధంగా నిటారుగా సౌండ్ అవుట్ పొజిషన్కి తీసుకొచ్చేస్తాం. ఓకే అండి. ఈ విధంగా మనము బై నెంబర్ వేస్తున్నాం. ఇప్పుడు మనం గింతీస్ అయిపోయింది. ఇప్పుడు మనం జడ్జింగ్ టైం ఒకసారి గమనించండి. క్లాస్ నెంబర్ 4 ఎక్సర్సైజ్. క్లాస్ బిగిన్. Forward, sideways, forward, down. Forward, sideways, forward, down. క్లాస్ హాల్ట్. Ek, tho. క్లాస్ రెస్ట్. టెక్. ఇప్పుడు మనం 5th ఎక్సర్సైజ్ చేస్తున్నాము. ఒకసారి చూడండి, మన రేవంత్ సార్ డెమో ఇస్తున్నాడు. క్లాస్ రెడీ. టెక్. టీఎస్టీసీ నంబర్ 5th ఎక్సర్సైజ్ పొజిషన్ రెడీ. టెక్. నంబర్ 5th ఎక్సర్సైజ్. క్లాస్ బిగిన్. Backward, up. Bend, up. Forward, up. Backward, up. Bend, up. Forward, up. Backward, up. Bend, up. Forward, up. క్లాస్ హాల్ట్. Ek, tho.
ఇప్పుడు మనం గమనించాలి నంబర్ 5th ఎక్సర్సైజ్ మనం బై నెంబర్ చూస్తాం ఒకసారి గమనించండి అందరు కూడా. నంబర్ 5th ఎక్సర్సైజ్ పొజిషన్ రెడీ ఎక్. నంబర్ 5th ఎక్సర్సైజ్ బై నెంబర్ 1 బ్యాక్వర్డ్ అప్. గమనించండి బ్యాక్వర్డ్ అప్ అనేది బై నెంబర్ 1 అంటే బ్యాక్వర్డ్ అని చెప్పేసి మన రెండు చేతులు కూడా ఒకసారి చూడండి గమనించండి బ్యాక్వర్డ్ ఈ రెండు చేస్తూ చేతులు రెండు కూడా పక్క భూమి తగిలించాలి, మోకాలు టైట్ ఉండాలి, బాడీ మొత్తం పోచర్ ఈ విధంగా ఉండాలి. ఒకటేసారి అప్ అప్. బై నెంబర్ 1 అంటే బ్యాక్వర్డ్ అప్ మొత్తం పని చేయాలి. బ్యాక్వర్డ్ చేస్తూ మళ్ళీ అగైన్ అప్ వచ్చి సేమ్ పొజిషన్ కూడా ఇవి చేస్తే బై నెంబర్ 1 అండి. ఇదే విధంగా బై నెంబర్ 2 బెండ్ అప్. బై నెంబర్ 2 ఏం చేస్తామంటే మనం బెండ్ అనుకుంటూ ఆన్ టోస్ ఇంతకుముందు చెప్పినట్టే బై నెంబర్ ఆన్ టోస్ పైన వస్తూ బాడీ మొత్తం చెస్ట్ అప్ ఉండాలి, రెండు చేతులు కూడా భూమికి తలిగించి ఉండాలి. ఇది బై నెంబర్ 2 అండి. బై నెంబర్ 3 ఫార్వర్డ్ అప్. బై నెంబర్ 3 అంటే ఏంటంటే మన యొక్క చేతు భాగం మొత్తం కూడా ముందుకు వెళ్తూ ఇంతకుముందు బై నెంబర్ 1 అంటే మనం బ్యాక్వర్డ్ చేసాము. ఇప్పుడు బై నెంబర్ 3 ఏం చేస్తామంటే మనం ఫార్వర్డ్ చేస్తామండి. ఈ విధంగా బై నెంబర్ 3 మనం కంప్లీట్ చేసాము. మనం ఏం చేస్తామంటే మళ్ళీ జడ్జింగ్ టైం ఒకసారి గమనించండి ఓకేనా. రైట్. TSTC number 5th exercise class begin. Backward up. Bend up. Forward up. Backward up. Bend up. Forward up. Class halt. Take two. Class rest. Take. Number 6 exercise. ఒకసారి గమనించండి ఏంటంటే class ready. Take. TSTC number 6 exercise position ready. Take. Number 6 exercise class begin. Forward, sideways, front circle. Forward, sideways, front circle. Forward, sideways, front circle. Forward, Class halt. Ek two. Class rest. Ek. ఇందాక జడ్జింగ్ టైంలో నంబర్ 6 ఎక్సైజ్ చూసారండి. అదేవిధంగా మనం బై నెంబర్ 1లో మనం ఏ విధంగా ఒకసారి గమనించండి. నంబర్ 6 ఎక్సైజ్ క్లాస్ రెడీ టేక్. నంబర్ 6 ఎక్సైజ్ బై నెంబర్ 1. బై నెంబర్ 1 అంటే ఏం చేస్తాం కిక్ గేమ్ చేసుకుంటా ఇట్లా మనం స్కిప్పింగ్ గేమ్ చేస్తాం. ఆ స్కిప్ గేమ్లో ఒక గేమ్ చేసుకుంటూ మన ఎడమకాల్ని మన లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. అదేవిధంగా ఈ చేతులను రెండు కూడా చెస్ట్ లెవెల్లో ముందు చేసుకోవాలి. ఇది బై నెంబర్ 1 అండి. బై నెంబర్ 2 అంటే ఏం చేస్తాం అలాగే స్కిప్ గేమ్ చేసుకుంటా రైట్ లెగ్ తీసుకుంటాము. సేమ్ అదే పొజిషన్ వస్తుంది చూడండి ఒకసారి. బై నెంబర్ 2 sideways. బై నెంబర్ 2లో గమనించాలి సేమ్ స్కిప్ గేమ్ చేసుకుంటూ ఏం చేసిన అంటే రైట్ లెగ్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ అదే ముందున్న చేతులని కిందికి చేస్తూ చెస్ట్ లెవెల్ నుంచి కిందికి చేస్తూ నడుము నుంచి ఈ సైడ్ చేసుకుని ఈ విధంగా బై నెంబర్ 2 చేశాను. ఇప్పుడు బై నెంబర్ 3 గమనించండి. బై నెంబర్ 3 ఫ్రంట్ సర్కిల్. మనం చేస్తా అంటే ఫ్రంట్ సర్కిల్. నెంబర్ 3 అంటే ఫ్రంట్ సర్కిల్ వేసినాం కాబట్టి కిక్ గేమ్ చేసుకుంటూ మీ యొక్క ఎడమకాల్ని లెఫ్ట్ చేసుకుంటూ ఈ సైడ్ కొన్ని చేతులు కింది నుంచి డౌన్ చేసుకుంటూ సో ఒక సర్కిల్ ఫ్రంట్ సర్కిల్ చేస్తూ ఇక చేతులు ఆపాలండి ఓకేనా. బై నెంబర్ 4 ఫార్వర్డ్. అదేవిధంగా బై నెంబర్ 4 అంటే ఏం చేసాం అంటే కిక్ గేమ్ చేసుకుంటూ రైట్ లెగ్ని మన రైట్ సైడ్ తీసుకొని ఈ చేతులు నడుము దగ్గర ఉండి ఆ నుంచి ఏం చేసినాం మనం ఫ్రంట్ ఫార్వర్డ్ తీసుకొచ్చినాం. ఈ విధంగా మనం చేసినాం ఫార్వర్డ్ సైడ్ వేస్ ఫ్రంట్ సర్కిల్ ఫార్వర్డ్. ఈ విధంగా మనం ఏం వాడకామని చెప్పుకుంటూ మనం బై నెంబర్ చేసామండి. ఇప్పుడు మనం జడ్జింగ్ డౌన్. ఇప్పుడు జడ్జింగ్ టైం ఒకసారి గమనించారు అందరు కూడా. క్లాస్ రెస్ట్ టేక్. క్లాస్ రెడీ టేక్. TSTC number 6 exercise position ready. Take. Number 6 exercise class begin. Forward, sideways, front circle. Forward, sideways, front circle. Forward, sideways, front circle. Forward. Class halt. Ek tha. Class rest. Take. ఒకసారి మీకు ఇక్కడ గమనించండి. ఇందాక మనం TSTC సంబంధించిన ఎక్సైజ్లో 6 ఎక్సైజ్ మనం చేసామండి. బై నెంబర్లో చేసాము, జడ్జింగ్ టైంలో చేసాము. అది మనం ఏ విధంగా చేయాలనో మన రేవంత్ సార్ మనకు డెమో ఇచ్చారు. అయితే ముఖ్యంగా గమనించిన విషయం ఏంటంటే ఇక్కడ మనకు 6 ఎక్సైజ్లలో మన PT ఓపెన్ అండ్ క్లోజ్ అనేది ఉంటుందండి. అయితే ఏ ఎక్సైజ్ మనం PT క్లోజ్ చేయాలి, ఏ ఎక్సైజ్ మనం PT ఓపెన్ చేయాలని ఒకసారి గమనించాలి. నంబర్ 3కి నంబర్ 5కి నంబర్ 6 ఈ 3 ఎక్సైజ్లో కూడా కంపల్సరీ మన PT అనేది క్లోజ్ ఉంటుందండి. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 4 ఎక్సైజ్కి మనకు PT ఓపెన్ ఉంటుంది. ఇది మీ మెయిన్ గమనించాలి. ఎక్సైజ్ పొజిషన్ అంటే మనం PT క్లోజ్ ఉండాలి. నంబర్ 3, నంబర్ 5 అండ్ నంబర్ 6 ఈ ఎక్సైజ్ క్లోజ్ ఉంటుంది ఓకే అండి. ఇంకోటి గమనిక ఏంటంటే ఏ ఎక్సైజ్ స్టార్ట్ చేసినా కూడా ఖచ్చితంగా మన బాడీ వార్మ్ చేసుకున్నాం కానీ ఈ ఎక్సైజ్ చేయాలి. ఇంకోటి ఏం చేసినా కూడా ఎక్సైజ్ చేసే ముందు ఫస్ట్ క్లాస్ రెడీ పొజిషన్ చేయాలి. క్లాస్ రెడీ నుంచి ఎక్సైజ్ పొజిషన్ తీసుకొని ఎక్సైజ్ కంప్లీట్ అయిన తర్వాత క్లాస్ రేస్ పొజిషన్ తీసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల బాగుంటుంది. ఇదే పద్ధతి అనమాట. ఓకే, SCTPC సక్సెస్ కావడానికి మనం ఎలాంటి వీడియోస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి మీరు ఇంకా ఏదైనా ఉంటే చెప్పండి. ఖచ్చితంగా అప్కమింగ్ వీడియోస్ ఇంకా ముందు వస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.